ఎస్ఎస్ఎస్పి లా ఫామ్ ఈరోజు ఓపెనింగ్ సందర్భంలో మరి మా మిత్రులందరికీ యువ న్యాయవాదులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఉద్దేశంతో మంచి ఆలోచనతో మరి సర్వీసెస్ని ఇవ్వాలని లీగల్ సర్వీసెస్ని ఇవ్వాలని ఈరోజు పెరుగుతూ ఉన్న జనాభా పెరుగుతూ ఉన్న అనేక అంశాలు ప్రజల్లో అవగాహన వస్తూ ఉన్న సందర్భంలో చట్టానికి సంబంధించి అనేక అంశాల విషయంలో అవగాహన వస్తున్న సందర్భంలో వీరందరికీ కూడా న్యాయ సలహా ఇవ్వాలి, న్యాయం చేయాలని క్లయింట్స్కు ఒక ఆరాటంతో ఒక ఆలోచనతో పనిచేస్తూ ఉన్న మిత్రులు మంచి జరగాలని లా ఫామ్ కూడా వారు అనుకున్నట్టు వారికి లక్ష్యం అనుగుణంగా ముందుకు సాగే విధంగా వారి సర్వీసెస్ ఉంటాయని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. చాలా సంతోషం. వెరీ యంగ్ టీమ్. దే ఆర్ ఆల్ ఇన్ఫ్యాక్ట్ ట్రెండ్ సెట్టర్స్ ఇన్ హైదరాబాద్ సిటీ వేర్ యాక్చువల్ దేర్ ఆర్ నో సచ్ ప్రాక్టీస్ ఇన్ హియర్. హైదరాబాద్లో ఎక్కువ లా ఫామ్స్ లేవు. దీస్ పీపుల్ యాక్చువల్లీ అవర్ ఫ్రెండ్స్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ అండ్ సక్సీడెడ్. నో అగైన్ ఇట్ అనదర్ ఇంప్రూవ్మెంట్ అండ్ ఐ హోప్ ఆల్ ది బెస్ట్. తర్వాత ఇంకొకటే చెప్పేది, ఎప్పుడు ఈ లా ప్రొఫెషన్లో చాలామంది కార్పొరేట్ సైడ్ పెట్టి పోతున్నారంటే ఓన్లీ కార్పొరేట్ని సర్వ్ చేయడానికి అనుకుంటారు. కాదు, వీళ్ళ ముగ్గురులో చక్కగా పేద పర్సన్స్కి న్యాయం చేద్దామనే తపన ఉన్న మనుషులు వీళ్ళు. కాబట్టి కార్పొరేట్ కపుల్డ్ విత్ పూర్ పర్సన్ సర్వీస్ ఉన్న ఆర్గనైజేషన్ కాబట్టి తప్పనిసరిగా దే విల్ సక్సీడ్. తర్వాత ఇంకొకటి మీరు అందరూ తెలుసు, కార్పొరేట్తో పాటు సర్వీస్ ఓరియంటెడ్. వై స్టిల్ ఎస్టర్డే ఐ వాజ్ అబ్జర్వింగ్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఆర్ స్టడింగ్. సుధా నారాయణమూర్తి గారు మేడం బుక్స్ చదువుతున్నారు. అంటే చిన్న పిల్లలు కూడా వై దే ఆర్ రిఫరింగ్ సుధా గారు అంటే ఆ కార్పొరేట్ కల్చర్లో వారికి ఈ సర్వీస్ ఓరియంటెడ్ ఉండటం వల్ల ఆ పిల్లల్లో కూడా అట్రాక్ట్ అవుతున్నారు. అదేవిధంగా లా ప్రొఫెషన్లో కూడా డెఫినెట్గా ఈ టీము ఐ విష్ దట్ కార్పొరేట్ కల్చర్లో పోతూనే పేదవాళ్ళకు కూడా సహాయం చేస్తూ అందరిలోకి చొచ్చుకోపోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. ఆల్ ది బెస్ట్ త్రీ టీమ్. రైట్, సజెషన్స్ ఏం లేదు. యాక్చువల్లీ ఆర్ ఆల్ యాక్టివ్ లాయర్స్. ఆల్రెడీ ఐ నో దెమ్. చాలా యాక్టివ్ పని చేస్తారు. భవిష్యత్తులో కూడా వీళ్ళకి కార్పొరేట్తో పాటు పేద ప్రజలకు కూడా సేవ చేయాలనేది ఉద్దేశం. అది వాళ్ళు ఆల్రెడీ దే ఆర్ డూయింగ్. ఇందాక మా పవన్ చెప్పినట్టు, పవన్ ఒక జైల్లో ఉన్న పిల్లగాడికి తను ఫ్రీగా కొట్లాడి తీసుకొచ్చి మా ఆఫీసులోనే ఉంచేవాడు. తీసుకొచ్చి బెయిల్ ఇప్పించి కొట్లాడాడు. దట్ ఈస్ స్టార్ట్ లైక్ దిస్. తర్వాత ఈయన కూడా మనం మెడికల్ న్యూస్లో మా పవన్కి ఇంట్రడ్యూస్ చేసి డాక్టర్ కరుణ గారిని. అంటే ఒక్కొక్క లైన్లో ఒక లాయర్లు ఓన్లీ కోర్టు వరకే కాకుండా ఆ లాని వేరే మన ఈ సమాజానికి ఉపయోగించగలిగితే అది లా ప్రొఫెషన్ని జస్టిఫై చేసినట్టు. అది దే ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దే విల్ డూ ఇట్. సంతోషం. కార్పొరేట్ లా ఫర్మ్ ఆఫీస్ స్టార్ట్ చేస్తున్న మిత్రులు చతుర్వేది అండ్ టీం గణేష్, నా పేరు గల ఆయన, ఇది సుదర్శన్, వీళ్ళందరూ కుర్రాళ్ళందరూ కలిసి పెట్టుకుని ఈ లా ఫామ్ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి పొజిషన్లో ఉండి అందరికీ న్యాయం చేసి బాధితులందరూ ఈయన దగ్గరికి వచ్చి న్యాయం కోసం పోరాడి ఇది ఉన్నతమైన స్థాయిలో ఉండాలని, దీనికి ఒక బ్రాండ్గా ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా మాకు అన్యాయం జరిగితే ఈ కార్పొరేట్ లా ఫామ్కి వెళ్తే మంచి జరుగుతుంది అన్న పేరు తెచ్చుకొని ముందుకు పోవాలి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వీళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ ధన్యవాదాలు. Hello everyone. I'm very happy to be a part of Triple SP, and we are the associates of Triple SP. We are working with the Sudarshan sir and Ganesh sir from last 5-6 years, and we are a team of 25 members, and we are included in every panel. Like we deal with the criminal laws, civil laws, arbitrations, and service matters. I think many of them doesn't know about the service matters, but our sir Sudarshan sir is very keen and very much interested, and is very deep into the service matters. And even we have a different teams, like we have many 10 to 15 teams which are going for the trial court, and we have a separate team for the high court, and we even have a separate team for the Supreme Court. So we have a connectivity for all the courts, and we deal with all the arbitration matters. We have a special arbitrator in our office itself, who's a retired magistrate, almost having 85 years of age. So we deal with arbitration matters also, and there are many other matters which none of them knows it. Like many of them doesn't know about the service matters, and even about the home department. We deal with the quash petitions and all that, and recently we have launched this Triple SP, and now we have started in a bigger scale, and we are dealing with many corporate sectors, and we are affiliated to many corporate industries and companies as well. So come here. We will assure that the justice will prevail, and that too in a very faster way and in a simpler way.
and we are here to just explain you what is what and to deal with you in a complete way, and like with the help of us you can the justice prevails, and we are here to help you out. And I request everyone to just go legally. I just repeat it, go legally. Thank you. లా అయ్యే ప్రొఫెషన్ అనేది ఒక నోబుల్ ప్రొఫెషన్. ఇటువంటి ఒక వృత్తి, పవిత్రమైన వృత్తి, ఒక నలుగురు కలిసి ప్రజాసేవ కోసము, క్లయింట్ల సేవ కోసము ఈ యొక్క ఫర్మ్ కల్చర్ ఏతుందో అది హైదరాబాద్లో మొదలైంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఒక ట్రెడిషనల్, ఒక కన్వెన్షనల్ ప్రాక్టీస్ నుంచి ఫర్మ్ ప్రాక్టీస్ ఏతుందో ఇది చాలామంది క్లయింట్స్ కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఒక రూఫ్ కింద సివిల్, క్రిమినల్, హైకోర్టు, డాక్యుమెంటేషన్, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా వీళ్ళకు ఒక అవకాశం ఉంది. క్లయింట్స్ కూడా మంచి సర్వీసెస్గా ఒక భావిస్తారు. ఒక దగ్గరకు వస్తే అన్ని రకాలైనటువంటి సర్వీసెస్ దొరుకుతాయని చెప్పి ఒక మంచి కల్చర్ అని చెప్పి నేను భావిస్తాను. సజెషన్ ఏముంది, యంగ్స్టర్స్ హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడాలి, క్లయింట్లతో మనం హానెస్ట్గా ఉండాలి. ఇంతే మనం అంతగా మనం కష్టపడితే తప్పకుండా దాని ఫలితం ఉంటుంది. హైదరాబాద్లో SSSP లా ఫర్మ్ ప్రారంభించడం చాలా సంతోషకరం. ముఖ్యంగా యువకులైనటువంటి సుదర్శన్, శివగణేష్, ప్రశాంత్, తర్వాత వీళ్ళకి వెన్నట్టు నడిపిస్తున్నటువంటి శ్రవణ్, వీళ్ళందరినీ కలిపి ఈరోజు రాష్ట్రంలో ఎవరికి ఎట్లాంటి సమస్య వచ్చినా అన్ని సమస్యల్ని ఒకే వేదిక నుంచి పరిష్కరించేందుకు ఒక గొప్ప ఫర్మ్ స్టార్ట్ చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఇట్లాంటి ఫర్మ్ నిజానికి ఇప్పటిదాకా హైదరాబాద్లో చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పటిదాకా కేవలం దేశంలోని వేరే మెట్రో సిటీస్ అయినటువంటి ముంబై, తర్వాత ఢిల్లీ, అలహాబాద్, కలకత్తా అట్లాంటి సిటీస్లోనే ఉన్నాయి. కానీ హైదరాబాద్ తక్కువగా ఉండే. ఇది ఈరోజు SSSP రావడం చాలా సంతోషకరం. రాష్ట్రంలో ఎవరికి ఎట్లాంటి సమస్యలను కూడా వాళ్ళు ఒకటే కాదు, మల్టిపుల్ ఇష్యూస్తో బాధపడే వాళ్ళు కనీసం ఒక 4-5 లాయర్ని సంప్రదించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లాయర్లో ఒక సమస్య, ఈ లాయర్ నుంచి ఇంకో లాయర్ దగ్గరికి పోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కలిపి ఒకటే దగ్గరకు వస్తే అన్ని సమస్యల్ని వాళ్ళే చూసుకుంటున్న ఒక ధీమా కల్పించేటువంటి ఫర్మ్ ఇది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇది స్టార్ట్ చేసినందుకు శివగణేష్ని, సుదర్శన్ని, ప్రశాంత్ని ముగ్గురిని అభినందిస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.